ఆసమ్. సో మంగపతి క్యారెక్టర్, సో ఆన్ లొకేషన్ ఎలా ఉంటారు శివాజీ గారు? ఆయన రావడమే మంగపతిలోనే వస్తారు. అదో లాంటి ఇది అంటే టెర్రర్ లో. సో ఆయన చూస్తేనే భయం వేస్తుంది. ఒకే అరుపు అరిస్తే అందరూ ఏమంటారు ఉలుక్కోవాలన్నమాట. సో ఆయన అదే క్యారెక్టర్ లో ఉంటూ వస్తారు. అసలు మాతో కూడా మాట్లాడలేదు ఎప్పుడు, అంటే ఆ సెట్స్ లో ఎప్పుడు మాట్లాడలే. అంటే ఆన్ సెట్స్ లో సార్ దిగడమే ఒక మంగపతి క్యారెక్టర్ లో ఆయనకే ఒక కొత్తగా అనిపించిందంట ఆ క్యారెక్టర్. వేసుకుని ఆ షర్ట్ వేసుకొని బొట్టు పెట్టుకుని ఎంట్రా ఇది నేను డిఫరెంట్ గా ఉన్నాను అనేసి ఆయన క్యారెక్టర్ క్యారవెన్ దిగుతున్నప్పటి నుండి సెట్ లో మళ్ళీ క్యారవెన్ ఎక్కేంత వరకు అదే ఆ మంగపతిలానే ఉండేవాళ్ళు. సో సార్ మెథడ్ యాక్టింగ్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినా ఇలా ఇప్పుడు నేను కనిపిస్తే అని అంటారు అంతే. అది తప్పితే నాతో జస్ట్ ఆన్ సెట్స్ లో. అవునా? ఎందుకంటే సార్ ఆ ఇదిలో ఉండడం వల్లేనేమో సార్ వచ్చినప్పుడు మా ఫేసెస్ లో ఎక్స్ప్రెషన్ కూడా అలా పలికేసింది. ఆ మంగపతి అంటే నిజంగా మంగపతిలానే బిహేవ్ చేశారు. ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు? చాలా వెరీ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ, చాలా క్యాజువల్ గా మాట్లాడతారు. ఏనానా అంటే సార్ వాళ్ళ అబ్బాయి ఏజ్ నాది కూడా. సో ఏనానా ఏం చేస్తున్నావు ఏంటి అని చాలా బాగా మాట్లాడు. ఆన్ సెట్స్ లో మాత్రమే ఈజ్ మంగపతి అంతే, ఆఫ్ కెమెరా కాదు. ఆఫ్ కెమెరా. అండ్ ప్రియదర్శి ఈజ్ అ స్వీట్ హార్ట్. ఆయన మాట్లాడేవారా అప్పుడు? అయ్యో మేము కోర్టులో ఉన్నంత సేపే సూర్యతేజ చంద్రశేఖర్, బయటికి వెళ్ళిన తర్వాత అన్న తమ్ముళ్ళం. ఇంకేంటన్నా అవునా అన్న ఇక్కడ షవర్మా చాలా బాగుంటది అన్న. అరే లేదు అక్కడ బిర్యానీ తినాలి, అది సూపర్ ఉంటది. ఇలాంటి టాక్స్ ఉంటాయి, పర్సనల్ టాక్స్. మీదేం మాట్లాడేవారు? నేను అంటే కోర్ట్ లో నేను అంత లేదు, ఓన్లీ 2 days వచ్చా. అప్పుడు వెరీ స్వీట్. ఓకే, అంటే ఏదైనా సజెషన్స్ ఇచ్చారా ఆయన? ఇచ్చారా? ఏమన్నారు? అంటే ఈజ్ లైక్ ఒక తమ్ముళ్ళ చెప్పేవాళ్ళు అంతే. అంటే వాట్ షుడ్ అంటే నువ్వు ఎలాంటి పాత్రలు అంటే ఇది చెయ్యి అది చేయొద్దని కాదు, నాకు మంచి చెప్పేవాళ్ళు. అంటే ఒక అన్నయ్య లాగా అతను ఒక గైడెన్స్ తీసుకొని దిస్ ఇస్ వాట్ హ్యావ్ టు, ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అనేసి ఒక గైడెన్స్ లాగా అన్నయ్య ఇచ్చాడు. మీకు తెలుసు కదా ఆయన కూడా 10 to 12 years అన్న ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. ఆయన రిపోర్టర్ గా పనిచేసి దాని తర్వాతనే బిగ్ స్క్రీన్ కి వచ్చారు. ఆ జర్నీ చేసుకొచ్చి ఇలాంటి సక్సెస్ చూస్తే ఆ ఫీలింగ్ చాలా వేరు. ఇప్పుడు నేను చూసిన ఈ చిన్న జర్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు దర్శి అన్న ఒక రిపోర్టర్ లాగా అంటే ఒక కెమెరామ్యాన్ గా వెళ్ళి అందరికంటే ముందెళ్ళి కెమెరా పెట్టుకొని మెయిన్ ఎవరో వస్తే వాళ్ళని పక్క జరిగి ఇవన్నీ చెప్తున్నప్పుడు అనిపిస్తుంది ఓకే మనం గట్టిగా అంటే నేను ఒకటి చెయ్యాలి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ గా నేను ప్రూవ్ అవ్వాలి అనేసి దాని మీద ఒక కన్సిస్టెంట్ తో ఒక డిసిప్లిన్ తో మనం వర్క్ చేస్తే కానీ అది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు అంటే అంటే దానికోసం వెయిట్ చేయాలక్క. సో ఆ మనిషి జర్నీ వెరీ ఇన్స్పైరింగ్. సెట్స్ లో కూడా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, నేను అప్పుడు అలా చేసేటప్పుడు అలా ఉండేరా, ఇప్పుడు ఇలా జరుగుతుంది. సో ఇలా అన్ని